రైట్ బ్రేకింగ్ చూస్తున్నా మహిళా జర్నలిస్టులు రేవతి తన్వి యాదవ్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్ విచారించిన నాంపల్లి కోర్టు ఇద్దరికీ బెయిల్ ఇచ్చింది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నా మహిళా జర్నలిస్టులు రేవతి తన్వి యాదవ్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్ విచారించిన నాంపల్లి కోర్టు 25,000 చొప్పున పూచీకత్తుపై ఇద్దరికీ బెయిల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డిపై రైతు ఆవేదన వీడియోను పబ్లిష్ చేసినందుకు ఇద్దరు మహిళా జర్నలిస్టులను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేసింది. రైట్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, యూట్యూబ్ జర్నలిస్ట్ రేవతి అదేవిధంగా జర్నలిస్ట్ తన్వి యాదవ్ ఇద్దరికి కూడా నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 15వ తారీఖు దీనికి సంబంధించి వాళ్ళిద్దరిని అర్ధరాత్రి పూట ఇంట్లోకి వెళ్లి మహిళలను చూడకుండా అరెస్ట్ చేసి మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. దీనికి సంబంధించి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 25,000 పూచీకత్తుతో పాటు వాళ్ళిద్దరికి ఇద్దరు షూరిటీస్ తో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ కస్టడీకి ఇవ్వాలన్నటువంటి పోలీస్ పిటిషన్ డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. దేనికోసం పోలీస్ కస్టడీకి మీరు అడుగుతున్నారు, వాళ్ళు ఎక్కడైతే ఏం చేశారో అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది, దాంట్లో కుట్ర దాగి ఉందనేటువంటిది కరెక్ట్ కాదు అంటూ వాళ్ళిద్దరికి బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా మంది ప్రజలను ఆలోచింపజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక సామాన్యమైనటువంటి రైతు తన ఆవేదనను వెలుబుచ్చుతూ ఎక్కడైనా మీడియాలో మాట్లాడతామంటే మీడియాలన్నింటినీ కూడా మేనేజ్ చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్లో మాట్లాడినటువంటి మాటలను ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలను ప్లే చేసి దాన్ని యూట్యూబ్ అప్లోడ్ చేసిన పాపానికి సీనియర్ జర్నలిస్ట్ రేవత్ తో పాటు మరో జర్నలిస్ట్ తన్వి యాదవ్ పైన ఇద్దరిపైన కక్షపూరితంగా కేసు నమోదు చేయడమే కాకుండా రేవతి ఇంటిలోకి వెళ్ళి అక్కడ తన హస్బెండ్ కి సంబంధించినటువంటి ల్యాప్టాప్ తీసుకెళ్ళడం, తన కార్యాలయం తీసుకెళ్ళడం, హార్డ్ డిస్క్ తీసుకురావడం, ఇవన్నీ కూడా కుట్రపూరితమైనటువంటి వ్యవహారం అనేటువంటి టీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్ వాళ్ళ పెంచలు కూడా జైల్లో వాళ్ళిద్దరిని కలిసినటువంటి చెప్పడం జరిగింది. అన్ని రకాలుగా మేము మీకు దీనికి సంబంధించి న్యాయపరమైనటువంటి అంశాల్లో తోడుగా ఉంటాయని చెప్పారు. అదేవిధంగా టీఆర్ఎస్ లీగల్ సెల్ టీమ్ సైతం ఇవాళ నాంపల్లి కోర్టులో పూర్తిగా అన్ని ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళ కోర్టు వాటితో ఏకీభవిస్తూ బెయిల్ మంజూరు చేసి వాళ్ళ సాయంత్రానికల్లా యూట్యూబ్ జర్నలిస్ట్ రేవత్ తో పాటు తన్వి యాదవ్ ఇద్దరికి కూడా జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అనేక మంది యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియా వేదికగా ఉన్నటువంటి కొన్ని స్థానాలకు సంబంధించినటువంటి వ్యక్తుల పైన తప్పుడు కేసులు పెడుతున్నారనేటువంటి కూడా ఇవాళ టీఆర్ఎస్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఏదైతే మాట్లాడుకుంటున్నారో, ప్రజల మనోగతం ఏముందో దాన్ని స్పష్టంగా సోషల్ మీడియా ద్వారా చెప్తున్నటువంటి హక్కు, భారత రాజ్యాంగం ఇవాళ కల్పించినటువంటి హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కారు కాలరాసినటువంటి దృశ్యం ఏదైతుందో అది వాళ్ళ తెలంగాణ ప్రజలు కళ్ళకు కట్టినటువంటి వ్యవహారంగా కొనసాగిస్తున్నారు. దాన్ని చూస్తున్నటువంటి పరిష్కరిస్తాను. ఇట్లాంటి ఎన్ని చేసినా ప్రజలకు ఏ పని చేస్తే మంచి జరుగుతుందో ఆలోచించాలి తప్ప కుట్రకోణంతో కోపంతో
అదేవిధంగా పగలు ప్రతీకారాలతో వెళ్తే ఎక్కడైనా నాశనం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రం పరువు ఇప్పటికే సగం బేల్దారిపోయిందన్నటువంటి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం అంతటినీ కూడా మీడియా సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మీడియాలో ఉన్నటువంటి అనేక మంది సీనియర్ జర్నలిస్టులు దీనికి సంబంధించి గతంలో అనేక సందర్భాల్లో వస్తున్నటువంటి వారు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి కేటీఆర్ చెప్తున్నారు. ఎట్టకేలకైతే దాంతో కొంచెం మంజూరు చేసింది 25,000 పూర్తితో 2 షూటింగ్స్ తో వాళ్ళ సాయంత్రానికన్నా రేవతితో పాటు ఫ్యామిలీ ఇద్దరు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.